దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ, కనికర సంపన్నుడా, నీ కొందనాలు. ఇదిగో ప్రభువా, నిలవబడిన రీతులను ఏ జ్ఞానము లేని వాడు నీ కృపను ఆశ్రయించి యేసయ్య నీ పాదమును ఎదుర్కొచ్చి ఉన్నా. ఈ ఆత్మచేతనను సంధించి ప్రభువా, నాతోని మాతోని మీరు మాట్లాడి మీ మాటలు ప్రభువా మా హృదయమందు భద్రం చేసుకునే కృపను గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు వాక్య ధ్యానాంశం యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే దేవుడు పరిపాలన చేయుచున్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మరి దేవుని యొక్క పరిపాలన విధానమును బట్టి దేవునికి మహిమ. ఆయన సమస్తమును ఏలుచుండెను, సమస్తమును ఆయన ద్వారానే కలిగి ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుందని. అయితే ఇక్కడ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా దేవుడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన ప్రభావం ఎంత గొప్పది అంటే, ఆనాడు దేవుని యొక్క మందాసము మీ అందరికీ తెలుసు, ఓబేదెదోము గృహమునందు ఉండినప్పుడు ఓబేదెదోము 3 నెలల్లో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈనాడు క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క మందాసము ఏర్పాటు చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి ఏ కుటుంబంలో ఉంటారో కుటుంబ ఆరాధనగా మందాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదమును చూస్తారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని యొక్క మందాసం ఉన్నప్పుడు ఓబేదెదోము కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఎరిగి దేవుని యొక్క సన్నిధానములో దేవుడు ఉన్నాడని ఆ కుటుంబం అంతా మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో శ్రద్ధ కలిగి దేవుడు మనల్ని చూస్తున్నాడని అన్ని విషయంలో జాగ్రత్త పడి వారి జీవితాలను కొనసాగించడం చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవ కుటుంబంలో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ దేవుడు లేని గృహాలు అనేకమైనవి. పేరు మాత్రము సెలవిస్తారు, ఈ ఇంటికి ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని. కానీ క్రీస్తు యొక్క లక్షణాలు కానీ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కానీ మనం ఎరగని వారముగా ఈ లోకంలో జీవించడంలో మరి క్రైస్తవులు అనబడేవారు అనేక మంది లేకపోలేదు. కనుక దేవుని మందాసం ఉన్న గృహము అన్ని విషయముల్లో జాగ్రత్త వహించవలసిందిగా మనం చేస్తున్నాం. అప్పుడు ఓబేదెదోము ఆశీర్వదించబడినట్లుగా నీవు నేను కూడా ఆశీర్వదించబడతామనే సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన ప్రభావం అనే వస్త్రమును ధరించి ఉన్నాడు. అందుకనే మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు, 12 సంవత్సరములు రక్తస్రావణం గల స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన రోగము కోసము ఎవ్వరికీ చెప్పుకోలేక అనేక నిందలు అనుభవించి ఈ రోగం నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను అని అనేక సార్లు చింతించి ఉండొచ్చేమో. అయితే ఆమె యేసు గురించి విన్నది. ఎవరి గురించి విన్నదండి? యేసుని గూర్చి వార్త విన్నది.
నజరేయుడైన యేసు ఎవరో తెలుసుకున్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అనేక మంది జీవితాలు వెలిగిస్తూ ఉన్నాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, రోగగ్రస్తులుగా ఉన్న వారిని అందరినీ స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. కనుక ఈ విషయాలను తెలుసుకున్నామే యేసు వద్దకు వెళ్తుందండి. యేసు చుట్టూ అనేక మంది సమూహం ఉన్నారు, కానీ ఆమె అవన్నింటినీ పట్టించుకోవట్లేదు. ఈ లోకంలో ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోవట్లేదు, కానీ యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంది. కనుక ఈరోజు మనం ఎంతమంది యేసును ప్రేమిస్తున్నాం, మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అంటే యేసు దగ్గరికి వెళ్ళడానికి అనేక సందర్భాల్లో మనం వెనకడుగు వేస్తూనే ఉన్నాం. కానీ యేసును పట్టుకుందామే. తను అనుకున్నది ఏమనుకున్నదంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను. అప్పుడు యేసుక్రీస్తు ఒక వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆయన అంటున్నాడు, నన్ను ముట్టుకునేది ఎవరు? ఈ లోకంలో అనేక మంది చుట్టుపక్కల వాళ్ళందరూ యేసుని చూస్తారు, అయ్యో నీ మీద అనేక మంది పడుతున్నావు కదా ప్రభువా, నువ్వేంటి ఇలా అంటున్నావు అని. కానీ ఆయన అంటున్నాడు, నన్ను పట్టుకున్నది ఎవరు? నాలో నుండి ప్రభావం వెడలినది అన్నాడు. హల్లెలూయా. ఆయా ప్రభావము ఆమె పొందుకుందండి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు బట్టి ఉండే ప్రభావం పొందుకొనిచున్నావా? ఆ ప్రభావం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఏలీ కుమారులు మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో ఏలీ కుమారుడు ఫినెహాసు ఉన్నాడు. అతను కోడల ప్రసవ్యాధన పడుతూ మందాసము పట్టబడింది చెప్పి, ఇదిగో ఇజ్రాయేల్లో ప్రభావం వెడిపోయిందని అంటూ ఉంది. అందుకు తన కుమారుడి పేరు పెట్టి, దేవుని పేరు పెట్టింది ఈకాబోదు. మొదటి సమూయేలు గ్రంథం 4:19-22 చదవండి. ఈకాబోదు. ప్రభావం పోయేను అని బాధపడిందండి. భర్త చనిపోయాడు, మామగారు చనిపోయాడు, నా పరిస్థితి బాగాలేదని బాధపడలే, ప్రభావం వెడలిపోయిన బాధపడింది. ఈనాడు దేవుని మందిరంలో ప్రభావమును మనం పొందుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన నుండి మేలు పొందుకోవాలనుకుంటే నువ్వు యేసు యొద్దకు వెళ్ళగలగాలి. దేవుని సన్నిధి యొద్దకు వెళ్ళగలిగితే నీవు నేను ధన్యుడిమే. అటు ప్రభావముతో నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి చిన్న ప్రార్థన చేద్దాం. నాతో కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయనా. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలించుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.